దీనికి మనం రిమైనింగ్ పార్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాము. టర్మినాలజీ ఆఫ్ ఏ ట్రీ అనేది థర్డ్ అనేది పేరెంట్ అనే దాన్ని మనం తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి పేరెంట్ నోడ్ అంటే ఏంటి? ద నోడ్ విచ్ హ్యావ్ ఏ బ్రాంచ్ ఫ్రమ్ ఇట్ ఎనీ అదర్ నోడ్. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు ఏ అనేది తీసుకున్నాం, ఇక్కడ బి అనేది తీసుకున్నాం, అంటే దానికి ఏంటి బ్రాంచ్ అనమాట. అంటే దాని బ్రాంచ్ ఆఫ్ అనదర్ నోడ్ అని దాన్ని ఏమంటాం మనము? పేరెంట్ నోడ్ అని అంటాం. ఇప్పుడు బీకి ఏ ఏమవుతుంది? పేరెంట్ నోడ్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ ద నోడ్ విచ్ హ్యాస్ వన్ ఆర్ మోర్ చిల్డ్రన్. అంటే ఏంటి, మనకి నోడ్కి ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ఏమంటాము? పేరెంట్ నోడ్ అని అంటాం అనమాట. ఇన్ ఏ ట్రీ ఏ పేరెంట్ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ అనమాట. అంటే ఏంటి, పేరెంట్ నోడ్కి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ అయినా కానీ మనకి ఉండొచ్చు అనమాట. అంటే ఏంటి, ఏ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ బి అండ్ సి అనమాట. నెక్స్ట్ బి ఈజ్ ద పేరెంట్ ఆఫ్ డి అండ్ ఈ ఎఫ్ అనమాట. నెక్స్ట్ సి ఈజ్ ద పేరెంట్ ఆఫ్ జి అండ్ హెచ్. నెక్స్ట్ ఈ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ జే అండ్ ఐ. నెక్స్ట్ జి ఈజ్ ద పేరెంట్ ఆఫ్ నోడ్ కే అనమాట. నెక్స్ట్ టైప్ ఈజ్ చైల్డ్ అనమాట. చైల్డ్ అంటే ఏంటి? ద నోడ్ విచ్ ఈజ్ డిసెండెంట్ ఆఫ్ సమ్ నోడ్ ఈజ్ కాల్డ్ ద చైల్డ్ నోడ్ అనమాట. అంటే ఏంటి, మనకి నోడ్కి పేరెంట్ కింద ఉన్న నోడ్ని ఏమంటామంటే మనము చైల్డ్ నోడ్ అని అంటాం అనమాట. ఆల్ ద నోడ్స్ ఎక్సెప్ట్ రూట్ నోడ్ ఆర్ చైల్డ్ నోడ్స్ అనమాట. అంటే ఏంటి, రూట్ నోడ్ కాకుండా మిగతా ఉన్నాయి మొత్తం మనం ఏమంటాము? చైల్డ్ నోడ్స్ అని అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి డిఈఎఫ్ ఇవన్నీ ఏంటి? చైల్డ్ నోడ్ ఆఫ్ బి అనమాట. నెక్స్ట్ ఈసీ ఏంటి? మనకి చైల్డ్ ఆఫ్ ఏ అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మనము చైల్డ్ నోడ్స్ ఏమేంటి అని చెప్పుకున్నాం. బి అండ్ సి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏ అనమాట. నెక్స్ట్ డి అండ్ డిఈఎఫ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ బి అనమాట. నెక్స్ట్ జి అండ్ హెచ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ సి. నెక్స్ట్ ఐ అండ్ జే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఈ. నెక్స్ట్ కే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ నోడ్ జీ అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి సిబ్లింగ్ అనమాట. సిబ్లింగ్ అంటే ఏంటి? నోడ్స్ విచ్ బిలాంగ్స్ టు ద సేమ్ పేరెంట్ అనమాట. అంటే ఏంటి, మనకి సేమ్ పేరెంట్కి ప్రతి నోడ్స్ మనకి బిలాంగ్ అయి ఉంటే దాన్ని ఏమంటాం మనము? సిబ్లింగ్ అని అంటాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ నోడ్స్ విత్ సేమ్ పేరెంట్ ఈజ్ కాల్డ్ సిబ్లింగ్ అని అంటాం అనమాట. అంటే ఏంటి, మనము ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే మనకి నోడ్స్ విత్ సేమ్ పేరెంట్, నోడ్కి సేమ్ పేరెంట్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే సిబ్లింగ్ నోడ్స్ అని అంటాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకి డిఈఎఫ్ అంటే ఈ 3 చైల్డ్ నోడ్స్ సేమ్ పేరెంట్ ఒకే పేరెంట్కి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏమంటాం మనము? చైల్డ్ నోడ్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఐ అండ్ జే మనకి ఎవరి పేరెంట్కి అవుతారు? ఈకి అవుతారనమాట. నెక్స్ట్ జీ అండ్ హెచ్ ఏమవుతారు? మనకి సిబ్లింగ్స్ అనేవి మనకి సిబ్లింగ్స్ అని అవుతారనమాట. అంటే ఏంటి, ఈ రెండు చైల్డ్ నోడ్స్ సికి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకే పేరెంట్కి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏమంటాము? సిబ్లింగ్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి నోడ్స్ బి అండ్ సి ఆర్ ద సిబ్లింగ్స్ ఆఫ్ ఎస్ అనమాట. మనకి ఈ రెండు బి అండ్ సి ఏమవుతాయి? మనకి సిబ్లింగ్స్ అవుతాయి. నెక్స్ట్ డిఈఎఫ్ అనేవి కూడా మనకి సిబ్లింగ్స్ అవుతాయి. నెక్స్ట్ జీ అండ్ హెచ్ కూడా మనకి సిబ్లింగ్స్ అవుతాయి. నెక్స్ట్ ఐ అండ్ జే కూడా మనకి ఏమవుతాయి? సిబ్లింగ్స్ అనేవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ నోడ్ అనమాట. అంటే ఏంటి, మనకి ఎన్ని చిల్డ్రన్ నోడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనము? నోడ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే దాన్ని ఏమంటాం మనము? డిగ్రీ అని అంటాం. డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ నోడ్. అంటే ఏంటి, మనకి హైయెస్ట్ డిగ్రీ అనేది కూడా మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు డిగ్రీ ఏకి ఎంత డిగ్రీ అంటే మనకి బి అండ్ సి అనేది 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఏకి డిగ్రీ ఎంత అవుతుంది? 2 అనేది అవుతుంది.